హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హోమీ కిచెన్. మన పెద్దవాళ్ళు కొన్ని రకాల వంటల్ని ఎంత అద్భుతంగా క్రియేట్ చేశారంటే అవి చేసుకోవడానికి చాలా సింపుల్గా, తినడానికి చాలా కమ్మగా, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఉంటాయి. అలాంటి వాటిలో ఒక రెసిపీ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటో చూసేద్దామా? ఎటువంటి మసాలాలు వాడకుండా, ఆయిల్ వేసుకుని ఫ్రై చేయాల్సిన పని లేకుండా, కమ్మటి రుచి ఉండే కొబ్బరిపాల అన్నం ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం 3 మెంబర్స్కి సరిపోతుంది. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకోవట్లేదండి, నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. మీరు మీ చాయిస్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు కొబ్బరి అన్నం చేసుకోవాలంటే కొబ్బరిపాలు కావాలి కదా, వాటిని తీసుకుందాం. కొబ్బరి అన్నం కమ్మగా రావాలంటే కొబ్బరిపాలు తీయగా ఉండాలి. కొబ్బరిపాలు తీయగా ఉండాలంటే మనం తీసుకునే కొబ్బరికాయ ముదిరిగా ఉండాలండి. అందుకని కొబ్బరికాయ తీసుకునేటప్పుడు చూసుకుని తీసుకోండి. ఒక కొబ్బరికాయకి 2 గ్లాసుల చిక్కటి పాలు వస్తాయి. కొబ్బరికాయని పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ కొబ్బరి నీళ్ళని నేను కొబ్బరిపాలు తీసేటప్పుడు వాడతానండి. ఇలా చేస్తే కొబ్బరిపాలు ఇంకొంచెం తీయగా ఉంటాయి. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, ఇదే గ్లాస్తో నాకు 2 గ్లాసుల కొబ్బరిపాలు కావాలి. సో కొబ్బరిపాలు తీసుకునేటప్పుడు మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకుని వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్లు వేసినట్లయితే పాలు పల్చగా వచ్చేస్తాయి. మనకి కావాల్సింది 2 గ్లాసుల కొబ్బరిపాలే కాబట్టి ఫస్ట్ చిక్కగా తీసుకుంటే తర్వాత అవసరమైతే వాటర్ కలుపుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. ఒక గిన్నెలో కాటన్ క్లాత్ వేసుకొని ఈ కొబ్బరి పేస్ట్ని వేసి పాలు మొత్తం బయటకు వచ్చేసేలాగా గట్టిగా పిండుకుంటున్నాను. చూడండి, ఈ పిప్పులోని ఇంకా ఏమాత్రం పాలు లేవు, చాలా డ్రైగా అయిపోయింది. నేను తీసుకున్న ఒక కొబ్బరికాయకి నాకు 1.5 గ్లాస్ చిక్కటి పాలు వచ్చాయి. సో నాకు ఇంకొక 1/2 గ్లాస్ పాలు కావాలి కాబట్టి ఆల్రెడీ పక్కకి తీసి పెట్టుకున్న కొబ్బరి నీళ్ళని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకుని 2 గ్లాసుల కొబ్బరి పాలని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుని నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఏమాత్రం వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2 గ్లాసుల కొబ్బరి పాలను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు వేసుకుంటున్నాను. యాలకుల పౌడర్ వేయడం కంటే యాలకులని డైరెక్ట్గా చీల్చుకుని వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, సో 2 యాలకులు వేసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చూసుకుని వేసుకోండి. మరీ ఎక్కువ వేసేయొద్దండి, యాలకులు ఓవర్గా స్మెల్ వస్తే తినడానికి అంత బాగోదు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత 3వ విజిల్ రాబోతుంది అనగా స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత కుక్కర్ స్టీమ్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఓపెన్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే కొబ్బరిపాల నుంచి క్రీమ్ అనేది బయటకు వస్తుంది. ఇది అన్నం మొత్తానికి పట్టాలంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. అంతేనండి, కమ్మటి కొబ్బరన్నం రెడీ అయిపోయింది. మరి ఇంత సింపుల్గా టేస్టీగా చేసుకోగలిగినప్పుడు అనవసరంగా మసాలాలు అవి వేసుకోవడం ఎందుకండి? దీనిని చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే పర్సనల్గా పెరుగు చట్నీతో తింటే చాలా నచ్చుతుంది. మరి మీకైతే ఎలా నచ్చుతుందో కమెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.